వెల్కమ్ టు PM7 వార్తలు. సినీ నటుడు ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా వివాదానికి దారితీశాయి. శ్రీరాముడిపై చేసినట్లు ఆరోపిస్తున్న కామెంట్స్ పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ఈ విషయంపై గట్టిగా స్పందిస్తూ ప్రకాష్ రాజుకు సీరియస్ వార్నింగ్ జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని విమర్శిస్తూ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని కూడా హెచ్చరించింది. కొన్ని హిందూ సంఘాలు ప్రకాష్ రాజ్ సినిమాలను బహిష్కరించాలని పిలుపునివ్వడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తోంది. ఈ వివాదం ఇప్పుడు రాజకీయంగానూ వేడెక్కుతోంది. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనా లేక వేరే కోణంలో అర్థం చేసుకున్నవేనా అన్న దానిపై చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ఒకవైపు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పెద్ద ఎత్తున పోస్టులు వస్తుండగా, మరోవైపు ఆయనకు మద్దతుగా కూడా కొంతమంది స్పందిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడం గమనించాల్సిన విషయం. దీంతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఎటు దారి తీస్తుందో, ప్రకాష్ రాజ్ స్పందన ఎలా ఉండబోతోందో అన్నది ఆసక్తికరంగా మారింది.